హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. స్టవ్ మీద ముందుగా ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొత్తిమీర ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. చింతపండు కూడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఇంకో కొంచెం మగ్గనివ్వాలన్నమాట కొత్తిమీరని. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మగ్గిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ప్రతి ఒక్క టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకా తాలింపు కోసం రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ముందుగా చిన్న బాండ్లు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర పచ్చడి కోసం తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే. మనం మగ్గించుకున్న కొత్తిమీర, టమాటా ఇవన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా తాలింపు పెట్టుకున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.